హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1 మొత్తం కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2. ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లోకస్ ఆఫ్ ది పాయింట్ for which the sum of the squares of distances from the coordinate axis is 25 ఓకేనా. ఇది క్వశ్చన్. ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏం చెప్పుకున్నామా? ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ నుంచి అనమాట. దాంట్లో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మనకి. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ అండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 19. థర్డ్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32. ఫోర్త్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 29. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 99. ఇవే మనకి ఇచ్చిన ఆప్షన్స్. ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు అని చెప్పాను కదా. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఇది అనుకోండి. ఇది దీనికి ఇది పాయింట్ పి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ పి అనుకున్నా లేకపోయినా పర్లేదు. ఇది ఎక్స్ కామా వై అనుకుంటే ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఎంత? అప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఎప్పుడు కూడా మాడ్ వై అనుకోవాలని చెప్పాను. అలాగే వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ మాడ్ ఎక్స్. వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి మాడ్ ఎక్స్ అనుకోవాలి. ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ మాడ్ వై అని చెప్పేసి అనుకోవాలని చెప్పాను. ఓకేనా. సో సొల్యూషను ఏమి ఇచ్చాడు మనకు? సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్. సొల్యూషన్లో సమ్ ఆఫ్ ది డిస్టెన్స్, సమ్ అంటే ఏంటి? ఎడిషనే కదా. మాడ్ ఎక్స్ ప్లస్ మాడ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25 అని ఇచ్చాడు. రైటా. ద సమ్ ఆఫ్ ది పాయింట్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది ఎక్స్ హోల్ స్క్వేర్ మాడ్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. అయిపోయింది, క్లియర్. ఇక్కడ ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్. మాడ్ ఎక్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కింద ఓపెన్ అవుతుంది కదా. మాడ్ ఎక్స్ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. మాడ్ని హోల్ స్క్వేర్ చేస్తే మైనస్ ప్లస్ అయిపోయింది, ప్లస్ ఎలాగూ ప్లస్సే కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనం మాడ్ ఎక్స్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ మాడ్ ఎక్స్ హోల్ స్క్వేర్ని వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ద ఆన్సర్. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇది సింపుల్ క్వశ్చన్. ఇది మాడ్ ఎక్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అనడానికి దాన్ని మాడ్ ఎక్స్ మాడ్ వై అనుకోవాలి. అది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోలేదు. ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చి ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ది పాయింట్ the equation of locus of the point
locus of the point whose distance from x-axis, whose distance from x-axis, whose from the x-axis is twice that of from the y-axis. దీంట్లో కూడా ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వన్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x². సెకండ్ ఆప్షన్ వచ్చేసి 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x². థర్డ్ది y ఈజ్ ఈక్వల్ టు 2x. ఫోర్త్ వన్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 2y. ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ x-axis, x-axis డిస్టెన్స్ అంటే mod y, ఈజ్ ట్వైస్. ఏది ట్వైస్? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది x-axis నుంచి ఇది y-axis, ఇది x-axis అనుకుంటే ఫ్రమ్ x-axis అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది mod x ఉంది కదా, ఇది mod x. ఇది ఎంత? ఇది ఫర్ ఎగ్జాంపుల్ px, y. ఇది ఎంత? mod y. y-axis నుంచి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సారీ, ఇది mod x, ఇది mod y. సారీ, ఇది mod y, ఇది mod x. ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి p డిస్టెన్స్, ఇది mod y mod x. ఓకేనా? ఏమంటాడు ఇప్పుడు? ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ x-axis, x-axis నుంచి ఈ y డిస్టెన్స్ అదే x-axis నుంచి డిస్టెన్స్ అంతా mod y. అది దేనికి ఈక్వల్? ట్వైస్ దట్ ఆఫ్ ది y-axis, ఫ్రమ్ y-axis నుంచి డిస్టెన్స్కి ట్వైస్. అంటే ఇక్కడే జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే mod y ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్లో mod y x-axis డిస్టెన్స్ ఈజ్ ట్వైస్ అంటే ఇది డిస్టెన్స్ 2 టైమ్స్ ఉంది. y-axis ఫ్రమ్ డిస్టెన్స్ ఫ్రమ్ y-axis ట్వైస్ ఉంది. ట్వైస్ అంటే 2 టైమ్స్ ఆఫ్ mod x. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈజ్ ట్వైస్, ఇది x-axis నుంచి డిస్టెన్స్ ఏదైతే ఉందో పాయింట్కి ఆ డిస్టెన్స్ 2 టైమ్స్ ఉంది. ఫ్రమ్ y-axis నుంచి డిస్టెన్స్కి ట్వైస్ ఉందన్నమాట. అంటే దీనికి 2తో దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, దీనిని 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? mod x ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ mod x. అర్థమవుతుందా? హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ x-axis ట్వైస్ దట్ ఆఫ్ ఫ్రమ్ ది y-axis. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ x-axis ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఫ్రమ్ ది y-axis అన్నాడు. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ x-axis అంటే mod y ఈజ్ ఈక్వల్ టు ట్వైస్. దేనికి 2తో మల్టిప్లై చేయాలంటే కొంచెం కన్ఫ్యూజన్, జాగ్రత్తగా చూసుకోండి. x-axis ఈజ్ ట్వైస్ అన్నాడు కాబట్టి అంటే mod y ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ x-axis ఏమవుతుంది? mod y ఈజ్ ఈక్వల్ టు ఇది దీనికి ట్వైస్ ఉంది. అంటే ఫ్రమ్ y-axis నుంచి డిస్టెన్స్కి ట్వైస్ ఉంది. అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది 2 టైమ్స్ అయి ఉండాలి కదా, 2తో మల్టిప్లై చేస్తేనే ఇది ట్వైస్ అవుతుంది. అంటే ఇది హాఫ్ అనే కదా, mod x ఎంత అవుతుంది? దీంట్లో హాఫ్ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అది చాలా జాగ్రత్తగా గమనించాలి అది. ఓకేనా? సో ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి, SOBS. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే mod xని హోల్ స్క్వేర్ చేస్తే అవుతుంది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ చేస్తే 4x. దిస్ ఈజ్ ద ఆన్సర్. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. mod xకి హోల్ స్క్వేర్ ఎంత? 4x స్క్వేర్ కదా. mod x y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పాయింట్ ఫర్ విచ్ ద ఈక్వేషన్ ఆఫ్ locus of the point P for which the distance from P
the distance from P to 0, 5 to 0, 5 is double the distance from P to y axis, is double the distance from P to y axis. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు, ఆప్షన్స్ కూడా రాసుకోండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఆప్షన్స్ ఏంటి, 3x² + y² + 10y - 25 = 0. సెకండ్ది 3x² - y², 3x² - y² + 10y + 25 = 0. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3x² - y² + 10y - 25 = 0. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 3x² + y², 3x² + y² - 10y - 25 = 0. ఆప్షన్స్ అన్నీ చూసారా ఒకే రకంగా ఉన్నాయి, ఒక ప్లస్ మైనస్ తేడాలో ఉంటాయి. జాగ్రత్తగా మన చేసిన ఆన్సర్ని కూడా జాగ్రత్తగా చూసుకొని దీంట్లో ఈ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆప్షన్స్ అన్నీ కూడా చూడడానికి ఒకే రకంగా కనబడతాయి, బట్ చిన్న చిన్న తేడాలు ఉంటాయి, ప్లస్ మైనస్లో చిన్న తేడా ఉంటాయి, జాగ్రత్తగా అవి గమనించాలి. ఓకేనా. సో ఓకే, సొల్యూషన్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న 2-3 సమ్స్ ఇవన్నీ కూడా డిస్టెన్స్ కాన్సెప్ట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఒకటే మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా. అదొకటి గమనించలేదు, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డిస్టెన్స్ క్వశ్చన్స్ అనమాట. ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ది పాయింట్ P, లోకస్ ఆఫ్ P for which the distance from P to 0, 5 is double the distance from P to y axis. y యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ P అనుకోండి. P నుంచి డిస్టెన్స్ ఎంత, ఇది ఎంత మనకి mod x, P to y యాక్సిస్ డబుల్ ది డిస్టెన్స్ అనమాట. P to a అంటే ఇక్కడ అనుకోండి, లేదంటే లెట్ Px, y అండ్ ఏ పాయింట్ 0, a పాయింట్ 0, 5 అనుకోండి. ఓకేనా. పాయింట్ నుంచి ఈ P అనే పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్, దీన్ని ఏ అనుకున్నది P అనుకున్నాం. ఇది డిస్టెన్స్ ఈజ్ డబుల్ ది డిస్టెన్స్ ఫ్రమ్ P to y యాక్సిస్. P to y యాక్సిస్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది x, y అనుకుంటే mod x ఈజ్ ఈక్వల్ టు డబుల్ ది డిస్టెన్స్ కాబట్టి PA డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్, డబుల్ అన్నాడు కదా, 2 టైమ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్. డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్ అన్నాడు కాబట్టి 2 mod x, 2తో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా. ఇదొకటి, ఈ ఈక్వేషన్ రాయగలిగితే వచ్చేసినట్టే. ఓకేనా. సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి, SOBS స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే PA² ఈజ్ ఈక్వల్ టు 4x². మరి PA డిస్టెన్స్ ఎంత, PA డిస్టెన్స్ x - 0 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫార్ములా xyకి 0, 5కి ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x². దీన్ని సింప్లిఫై చేయడం ఇంకేముంది, సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది x - 0 x కాబట్టి x², ఇది y² ప్లస్ 25 మైనస్ 10y మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 4x². ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. తీసుకొచ్చేస్తే 4x² - x² ఎంత అవుతుంది,
3x² ప్లస్ వై స్క్వేర్ ఇటువైపు వస్తే -y² మైనస్ వై 10y ఇటువైపు వస్తే ప్లస్ 10y ప్లస్ 25 ఇటువైపు వస్తే -25 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్స్లో ఏముంది 3x² -y² 3x² -y² ప్లస్ 10y -25 3x² -y² ప్లస్ 10y -25. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 3. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ ది లోకస్ ఆఫ్ ఎ పాయింట్ whose distance from the x-axis is whose distance from the x-axis is 1/3 of its distance from the origin distance from the origin. ఇది క్వశ్చన్. సొల్యూషన్ డైరెక్ట్గా ఈ క్వశ్చన్ రాయొచ్చు. ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. అర్థమైందా? ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అంటే ఏమవుతుంది? mod y ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ నుంచి, అంటే ఓపీ పాయింట్ పి అనుకోండి, ఓపీ 1/3 ఓపీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది పాయింట్ పి అనుకున్నాం అనుకోండి, వై యాక్సిస్ నుంచే ఎక్స్ యాక్సిస్ నుంచి అన్నాడు కదా, ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఇది పీకి, ఇది mod y కదా. ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, అర్థమవుతుందా? ఎక్స్ యాక్సిస్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్, అంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్కి, అంటే ఇది ఓపీ అంతా 1/3 ఆఫ్ ఓపీ అనమాట. అర్థమైందా? ఇది మీనింగ్. ఓకేనా? సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. SOBS చేస్తే mod y హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? y². 1/3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 1/9. అండ్ ఓపీ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఓపీ ఇది x, y అనుకుంటే ఇది 0, 0. అంతేనా? ఏమవుతుంది? x - 0 హోల్ స్క్వేర్ x², y - 0 హోల్ స్క్వేర్ y². స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేతనం కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 9 ఇటువైపు తీసుకొచ్చేస్తే 9y² ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y². దిస్ ఇంప్లైస్ దీని ఇటువైపు తీసుకొచ్చేసేయండి, లేదంటే ఈ వైని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. వైని ఇటువైపు తీసుకొచ్చేస్తే 8y² ఈజ్ ఈక్వల్ టు x². దిస్ ఈజ్ ద ఆన్సర్. లేదంటే 8y² - x² ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా రాయొచ్చు. అదేం పెద్ద ఇబ్బంది ప్రాబ్లం ఏం కాదు. ఆప్షన్స్లో ఎలాగ ఇస్తే అలాగా దాన్ని మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ ఆప్షన్స్ కూడా రాయండి. ఆప్షన్స్ మనం రాయలేదు. ఆప్షన్స్ ఏంటి? x² ఈజ్ ఈక్వల్ టు 8y², x² ఈజ్ ఈక్వల్ టు 8y². సెకండ్ది y² ఈజ్ ఈక్వల్ టు 8x², y² ఈజ్ ఈక్వల్ టు 8x². థర్డ్ది y² ఈజ్ ఈక్వల్ టు 9x², y² ఈజ్ ఈక్వల్ టు 9x². ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి x² ఈజ్ ఈక్వల్ టు 9y², x² ఈజ్ ఈక్వల్ టు 9y². ఓకేనా? సో y² ఈజ్ ఈక్వల్ టు 8x² అంటే x² ఈజ్ ఈక్వల్ టు 8y². దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఇది ద కరెక్ట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 4. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి ద లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ 5 units ఫ్రమ్ x యాక్సిస్. ద లోకస్ ఆఫ్ ది పాయింట్ which is at distance
at a distance which is at a distance 5 units from x-axis, 5 units from x-axis. Solution direct గా the locus of the point which is at a distance 5 units from x-axis. The locus of the point which is at a distance 5 units from x-axis. పాయింట్ పి అనుకున్నాం అనుకోండి, పి నుంచి x-axis డిస్టెన్స్ ఎంత ఉంది, 5 యూనిట్స్ ఉంది. అంటే mod x, x-axis నుంచి అన్నాడు కాబట్టి mod y ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. x-axis నుంచి డిస్టెన్స్ ఏమనుకుంటాం మనం, x-axis నుంచి డిస్టెన్స్ mod y, అది ఎంత ఉందంటే లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ ఈజ్ అట్ డిస్టెన్స్ 5 యూనిట్స్ ఫ్రమ్ x-axis. అంటే mod y ఈజ్ ఈక్వల్ టు 5. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి, SOBS స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ద ఆన్సర్. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఆప్షన్స్లో ఫస్ట్ది ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి, y స్క్వేర్ ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0, y స్క్వేర్ ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. 2 y స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ది y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0, y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్త్ది y మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0, y మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అయినా y స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒకటే కదా. y స్క్వేర్ బై 20, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే y స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా రాయొచ్చు దీన్ని? సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి ఏమంటాడు, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P to the points, the distance, if the distance from P to the points 5 comma minus 4, 5 comma minus 4, 7 comma 6 are in the ratio 2:3. Then the locus of P. ఇది IPE క్వశ్చన్ కదా, ఇది నథింగ్ బట్ IPE క్వశ్చన్. ఓకేనా? సొల్యూషన్ లెట్ P x, y, A 7, 6, A 5, 4. ఎలా అనుకున్న పర్వాలేదు, దెబ్బ కానీ A 5, minus 4 and B 7, 6. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్ 5కి P నుంచి ఏ డిస్టెన్స్కి, P నుంచి B డిస్టెన్స్కి ఏ రేషియోలో ఉన్నాయి, 2:3 రేషియోలో ఉన్నాయి. అంటే గివెన్ జామెట్రికల్ కండిషన్ ఏంటన్నమాట, PA by PB is equal to 2/3. This implies 3PA is equal to 2PB. అంతేనా? ఆప్షన్స్ కూడా రాసుకుంటే మనం ఆప్షన్స్ రాయడం మర్చిపోతున్నాం కూడా. ఆప్షన్స్ 5x square 5y square 5x square plus 5y square minus 12x minus 86y plus 17 is equal to 0. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 5x square 5y square minus 34x plus 120y minus plus 29 is equal to third option 5x square 5y square minus 5x square 5y square minus 5x plus y plus 14 is equal to 0. Fourth
3x square 3y square, 3x square plus 3y square minus 20x plus 38y plus 87 is equal to 0. ప్యూర్లీ ఇది ఐపీఈ క్వశ్చన్ కదా, ఐపీఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ క్వశ్చన్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి, SOBS స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, 3కి స్క్వేర్ అంత 9PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4PB స్క్వేర్. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడమే. డిస్టెన్స్ 9 ఇంటూ PA స్క్వేర్ అంటే x మైనస్ 5 హోల్ స్క్వేర్ y ప్లస్ 4 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేసాం కాబట్టి PA స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందిగా, 4 ఇంటూ PB x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. ఎక్స్పెండ్ చేసేయండి, x స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12y. ఎక్స్పెండ్ చేస్తే మల్టిప్లై చేసి ఇటువైపు తీసుకొచ్చేయచ్చు. 9x స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై చేస్తే 4x స్క్వేర్, ఇటువైపు వస్తే ఏమవుతుంది 5x స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ y స్క్వేర్ 9y స్క్వేర్, 9y స్క్వేర్ 4 ఇంటూ y స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్. ఓకే, తర్వాత మైనస్ 90x, ఎక్స్తో మల్టిప్లై చేస్తే మైనస్ 90x, ఇది ఎంత అవుతుంది మైనస్ 56x మైనస్ 56 ఇటువైపు వస్తే ప్లస్ 56 అంటే మైనస్ 90 ప్లస్ 50 ఎంత అవుతుంది మైనస్ 90 ప్లస్ 56 34 మైనస్ 34x. అలాగే వైని మల్టిప్లై చేయండి, 48y ఇటువైపు వస్తే ప్లస్ 48y, ఇదేమవుతుంది 72y అండ్ 48y ఎంత అవుతుంది, ఇది 120y ప్లస్ 120y, ఇది ఎంత వచ్చింది మనకి 85 ఇంటూ 4 ఎంత అవుతుంది 85 ఇంటూ 4 22 32 34 340 మైనస్ ఇటువైపు అయితే మైనస్ 340 అవుతుంది కదా. అలాగే ఇది ఎంత అవుతుంది, ఇది మైనస్ 340, ఇది ఏమవుతుంది 25 ఒక 16 అంతా 30 41 ఇంటూ 9 369. సో ఇది 369, 340 369 ఎంత అవుతుంది ఇంకా ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇది ఆప్షన్ ఏమైనా ఉందా చూద్దాం. 5x స్క్వేర్ 5y స్క్వేర్ మైనస్ 35x 120y ప్లస్ 29. ఎస్, 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 35x ప్లస్ 120y ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఆప్షన్. ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చి ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్స్ A and B ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్స్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ది 2 points. The equation of the locus of the point equidistant from the points from the points A minus 2 comma 3 and B 6 comma minus 5 and B 6 comma minus 5 is ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి
x plus y is equal to 3, x plus y is equal to 3. Second, x minus y is equal to 3. Third, 2x plus y is equal to 3, 2x plus y is equal to 3. Fourth option, 2x minus y is equal to 3, 2x minus y is equal to 3. Equation of the locus of the point equidistant from the points అంటే లోకస్ పాయింట్ పి అనుకున్నారు అనుకోండి, పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. సొల్యూషన్లో ఇచ్చిన కండిషన్ ఏంటి, పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. అంతేనా, డైరెక్ట్గా చేసే పిఏ అంటే ఎక్స్, పిని ఎక్స్ అనుకుంటే, ఎక్స్ కామ వై అనుకుంటే, పీ పాయింట్ ఎక్స్ కామ వై అనుకుంటే పిఏ డిస్టెన్స్ ఎంత అవుతుంది, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది ఎస్ఓబిహెచ్ చేస్తే అది సింప్లెస్ ఏమవుతుంది, పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్. రైటా? ఇప్పుడు ఏమవుతుంది, పిఏ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 2 కాబట్టి ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ 3 కాబట్టి వై మైనస్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉంది కాబట్టి పిఏ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అలాగే ఇక్కడ ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్, మైనస్ 5 కాబట్టి వై ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఓపెన్ చేసండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x, వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10y. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఈ ఎక్స్ స్క్వేర్ ఈ వై స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా, అక్కడ 4x, ఇక్కడ మైనస్ 12x ఉంది కదా, ఇటువైపు తీసుకొచ్చేసాను. 4x ప్లస్ 12x ఎంత అవుతుంది, 16x మైనస్ 6y, ఇక్కడ ఎంత ఉంది 10y మైనస్ 16y. అలాగే కాన్స్టెంట్స్ ఏమున్నాయి, 50, 61, ఇదంతా 13 మైనస్ 61, 50, 61 అంతే. ఎంత అవుతుంది ఇది, 48 మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. 16 కామన్ తీసింది దీంట్లో, 16 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై మైనస్ ఎన్నిసార్లు 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 16 48లో 3 టైమ్స్ కాబట్టి ఎక్స్ మైనస్ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. లేదంటే దీన్నే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అని కూడా రాయొచ్చు. -3 ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3. ఎస్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది 7th క్వశ్చన్. అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి, 8th క్వశ్చన్ ఇఫ్ ఏ కామా 0, ఇఫ్ ఏ కామా 0 కామా బి మైనస్ ఏ కామా 0 మైనస్ ఏ కామా 0, then the locus of the point, locus of the point P such that PA square plus PB square is equal to 2C square. PA square plus PB square is equal to 2C square. Mod C greater than mod A is. ఓకేనా, ఏ పాయింట్ ఏ ఇచ్చాడు, బి మైనస్ ఏ కమ, దెన్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ సచ్ దట్ పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2C స్క్వేర్. సొల్యూషన్, పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2C స్క్వేర్. మనకి ఇక్కడ
ఇలా 2 పాయింట్లు ఇచ్చి ఇదొకటి పాయింట్, చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 2 పాయింట్లు ఇచ్చి పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కేసీ స్క్వేర్ అని ఇచ్చాడు అనుకోండి. కే ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇది స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రైట్ లైన్ కే ఈజ్ ఈక్వల్ టు 2c కేసీ స్క్వేర్ ఈ ఫార్మాట్లో ఉంది కదా. ఈ ఇచ్చిన కండిషన్ ఏముంది, పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్, పిఏ స్క్వేర్ ప్లస్ పీజీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేసీ స్క్వేర్ ఈ ఫార్మాట్లో ఉంది. ఇది కూడా కే వాల్యూ 2 అయితే అది డెఫినెట్గా స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే సాల్వ్ చేయడం ఎలాగో సాల్వ్ చేయాలి, తప్పదు. అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఓకేనా. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ కూడా కేసీ స్క్వేర్ ఈ ఫార్మేట్లో కండిషన్ ఇస్తే, అలాగే 2 పాయింట్స్ ఇస్తే మనకి కే వాల్యూ 2 అయితే ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 2 దెన్ ఇట్ రిప్రజెంట్స్ ది లోకస్, కంపల్సరీ ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది, ఓకేనా. స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆప్షన్స్లో కూడా మనం చూద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి. ఆప్షన్స్ ఫస్ట్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, సారీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ నెంబర్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ది 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి ఆప్షన్స్. సొల్యూషన్ ఏం చేద్దాం. పిఎక్స్ కామ వై అనుకుంటాం. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. కండిషన్ ఇచ్చిన కండిషన్ ఏంటి, పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. లెట్ పి ఎక్స్ కామా వై అనుకోండి. ఏ ఆల్రెడీ ఇచ్చాడు, ఏ కామా 0, బి మైనస్ ఏ కామా 0. పిఏ స్క్వేర్ డిస్టెన్స్ పాయింట్ వచ్చేయండి. పిఏ స్క్వేర్ అంటే ప్లస్ ఏ కాబట్టి ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. అలాగే పీబీ స్క్వేర్ అంటే మైనస్ ఏ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ ఏ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. అన్నింటిలోనూ 2 కామన్ అవుతుంది. 2 కామన్ 2 క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ సి స్క్వేర్ ఇటువైపు తీసుకొస్తాం అంతే. ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax, వై మైనస్ 0 అంటే వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. మైనస్ 2ax ప్లస్ 2x క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2y స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఈ మూడిట్లో 2 కామన్ తీసి ఇటువైపు తీసుకొస్తే డివైడ్ అవుతుంది కదా, 2 క్యాన్సిల్ అయిపోతాయి. సి స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చేసండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి, ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 8. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 9 ద ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ది ఎండ్స్ ఆఫ్ hypotenuse. The ends of hypotenuse of a right angled triangle. Right angled ఇలా రాస్తే ట్రయాంగిల్ అని అర్థం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఏ కామా 0 కామా మైనస్ ఏ కామా 0. Then the locus of the third vertex.
locus of the third vertex. Then the locus of the third vertex is options ఏమి ఇచ్చాడు. ఫస్ట్ వన్ x square minus y square is equal to a square, x square minus y square is equal to a square. సెకండ్ది x square plus y square is equal to a square, x square plus y square is equal to a square. థర్డ్ది x square plus y square plus a square, x square plus y square plus a square is equal to 0. ఫోర్త్ది x square minus y square, x square minus y square plus a square is equal to 0. ఇవి 4 ఆప్షన్స్. ద ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. హైపోటెన్యూస్ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హైపోటెన్యూస్ ఇచ్చాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, ఇది ఓకేనా, ఇది పాయింట్ ఏ అనుకోండి, ఇది పాయింట్ బి అనుకోండి. దీని ఏమిచ్చాడు, ఇది a,0 అని ఇచ్చాడు, a,0, ఇది -a,0 ఇలా ఇచ్చాడు. హైపోటెన్యూస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే రైట్ యాంగిల్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, థర్డ్ వర్టెక్స్ దగ్గర. ఈ విధంగా థర్డ్ వర్టెక్స్ దగ్గర ఇలా రైట్ యాంగిల్ ఫామ్ చేసింది అనుకుందాం, ఇది రైట్ యాంగిల్ ఫామ్ చేసింది అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఓకేనా. అంతే కదా, ఏబీలు హైపోటెన్యూస్ ఆఫ్ ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ అయితే థర్డ్ వర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే థర్డ్ వర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ చేయాలి, అంతేనా. ఇది సి అనుకోండి, ఓకేనా. అయితే దెన్ ది లోకస్ ఆఫ్ థర్డ్ వర్టెక్స్ ఈజ్, ఇది లోకస్ కంపల్సరీ ఏమవుతుందంటే సర్కిలే అవుతుంది. ఇది ఎందుకు సర్కిల్ అవుతుందంటే మీకు అర్థమైతే ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఇది దీంట్లో ఇది ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్స్ కాన్సెప్ట్ నుంచి మనం తీసుకొచ్చి దీన్ని ఈ 3 హైపోటెన్యూస్ నుంచి ఇలా పాస్ అయ్యే సర్కిల్ అన్నమాట. డయాగ్రామ్ సరిగ్గా రాలేదు, బట్ ఇట్ ఈజ్ ఏ సర్కిల్. ఎందుకు అవుతుంది అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డయామీటర్ అనుకోండి, లేదంటే ఇలాగా ఇది సర్కిల్ అయితే డయామీటర్ ఉంది కదా, ఈ డయామీటర్ ఎప్పుడు కూడా సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద 90 డిగ్రీ ఫామ్ చేస్తుంది. ఈ విధంగా 90 డిగ్రీ అవుతుంది కంపల్సరీ. ఈ డయామీటర్ ఏదైతే ఉందో డయామీటర్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఇలా కానివ్వండి, లేదంటే ఇలా తీసుకోండి, ఈ సర్కంఫరెన్స్ మీద తీసుకున్నా సరే ఇది 90 డిగ్రీ ఫామ్ చేస్తుంది. ఇలాగ ఏ యాంగిల్ తీసుకున్నా సరే అర్థమవుతుందా, డయామీటర్ సర్కంఫరెన్స్ మీద 90 డిగ్రీ ఫామ్ చేస్తుంది. అది సర్కిల్ ప్రాపర్టీ. అది దీని నుంచి మనం చూస్తే ఇప్పుడు ఇది ఇక్కడ 90 డిగ్రీ ఫామ్ చేస్తుందంటే అర్థం ఏంటి, ఇది డయామీటర్గా పనిచేస్తుందిగా సర్కిల్కి, ఇది డయామీటర్గా పనిచేస్తుంది, కంపల్సరీ డయామీటర్గా పనిచేయాల్సిందే బై దిస్ ప్రాపర్టీ. డయామీటర్ ఈజ్ ఆల్వేస్ మేక్స్ అన్ యాంగిల్ 90 degrees ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. అది ప్రాపర్టీ, బేసిక్ ప్రాపర్టీ. అది మనకి 8th 9thలో చెప్తారు కదా, 9th 10thలో కూడా మనకి చెప్తారు ఈ ప్రాపర్టీస్. అంటే ఈ ఏబి అనేది కార్డ్లోకి పనిచేస్తాయి. అంటే కార్డ్ ఏంటి, డయామీటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ కార్డ్ ఆఫ్ సర్కిల్, అంతేనా. ఇది డయామీటర్ అనుకుంటే ఇది డయామీటర్ లాగా పనిచేస్తుంది కదా, బై దిస్ ప్రాపర్టీ ఇది డయామీటర్ సర్కంఫరెన్స్ మీద మనకి 90 degrees ఫామ్ చేస్తుంది, ఓకేనా. 90 degrees ఫామ్ చేస్తుంది. ఎలాగన్నా తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా సరే, లేదంటే ఎక్కడ తీసుకున్నా సరే యాంగిల్ 90 degree ఉంటుంది. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, ఇది డయామీటర్ అనుకోవచ్చుగా. డయామీటర్ అనుకుంటే ఈ 3 సైడ్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ డెఫినెట్గా సర్కిల్ ఫామ్ అవ్వాలి. ఈ విధంగా ఇది సర్కిల్లా లేదు, బట్ ఏంటంటే ఇమాజిన్ చేసుకోండి. డయాగ్రామ్ ఇంకోసారి వేద్దాం లేదండి. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. ఈ విధంగా ఇది 90 degrees ఫామ్ చేస్తే సి అనే పాయింట్. దీని నుంచి ఈ సర్కిల్ కంపల్సరీ, ఇది సర్కిల్, దీని లోకస్ ఏమై ఉండాలి, కంపల్సరీ సర్కిల్ అయి ఉండాలి. 3 vertices నుంచి పాస్ అయ్యే సర్కిల్ అయి ఉండాలి కంపల్సరీ, అర్థమవుతుందా. ఈ డయామీటర్ కాబట్టి డయామీటర్ మీద సెంటర్ ఉంటుంది, ఇది సెంటర్. దీన్ని రేడియస్గా తీసుకొని ఇది సర్కిల్ ఇలాగా మనం డ్రా చేయొచ్చు.
అర్థమైందా? అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి దీని ఈక్వేషన్ మనకి ఏ విధంగా వస్తుంది, సర్కిల్ యొక్క ఈక్వేషను మనకి ఏ విధంగా వస్తుంది. సర్కిల్ యొక్క ఈక్వేషన్ రావాలంటే ఇది మనకి ఏమి ఇచ్చాడు, a,0 ఇచ్చాడు పాయింట్, ఇది -a,0. దీని నుంచి ఇస్తే ఈ రెండు పర్పెండిక్యులర్, ఇది x,y అనుకోండి, లోకస్ పాయింట్ కాబట్టి p అనుకున్న పర్లేదు, లేదంటే దీన్ని p అనుకోండి, ట్రయాంగిల్ PAB అనుకున్న ప్రాబ్లం లేదు. లోకస్ పాయింట్ని మనకి p తీసుకోవడం అలవాటు కాబట్టి అలా తీసుకున్నాం, నో ప్రాబ్లం. c తీసుకున్నాం, నో ప్రాబ్లం. px,y అనుకున్నారు అనుకోండి. ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్ని బట్టి మనం చూస్తే PA పర్పెండిక్యులర్ టు PB కదా, ఈ రెండింటి మధ్య యాంగిల్ అంతా 90 degrees. అంటే PA పర్పెండిక్యులర్ టు PB. ఇదేంటంటే ఈ క్వశ్చన్కి సంబంధించి డైరెక్ట్గా మనం చేసేయచ్చు, బట్ ఏంటంటే 90 degree ఫామ్ చేస్తుంది. ఎన్స్ ఆఫ్ డయామీటర్, ఎన్స్ ఆఫ్ హైపోటెన్యూస్ అయితే థర్డ్ వర్టెక్స్ కంపల్సరీ సర్కిల్ని, దాని లోకస్ సర్కిల్ అవుతుంది. దాని ఈక్వేషన్ నేను అనలిటికల్గా ప్రూవ్ చేసి చూపిస్తున్నాను అనమాట. డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటూ కూడా బెటర్, చాలా వెల్ అండ్ గుడ్, గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనా? PA పర్పెండిక్యులర్ టు PB. PA పర్పెండిక్యులర్ టు PB అంటే స్లోప్ ఆఫ్ PA ఇంటూ ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమి ఉండాలి, దాని యొక్క మల్టిప్లికేషన్ ఎంత ఉండాలి, -1 అయి ఉండాలి, అంతేనా? స్లోప్ ఆఫ్, అది కదా ప్రాపర్టీ, స్లోప్ ఆఫ్ PB ఈజ్ ఈక్వల్ ఎంత అయ్యండి, -1 అయి ఉండాలి. ఇఫ్ 2 lines ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఆఫ్ ది 2 lines ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఆల్రెడీ బిఫోర్ ఎక్సర్సైజ్, ఫస్ట్ ఎక్సర్సైజ్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు PA స్లోప్ ఏమవుతుంది, 2 point ఫామ్ నుంచి ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటే ఏదైనా అనుకోవచ్చు, x1 y1 ఇది x2 ఇది x1 y1 అనుకోండి, y1 - y2 అన్న పర్లేదు, y2 - y1 అన్న పర్లేదు, y1 - y2 అన్న పర్లేదు. దీని గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సరే, y - 0 / x - a, y - 0 / x - a ఇంటూ ఇది x1 y1 x2 y2 అయితే y1 - y2, y - 0 / x మైనస్ ఆఫ్ మైనస్ అంటే x + a ఈజ్ ఈక్వల్ టు -1. ఇది కదా రెండింటి యొక్క స్లోప్లు, అంతేగా. ఇది y, ఇది y, అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పని చేద్దాం. మన ఫార్ములను ప్రూవ్ చేయాలంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ప్రూవ్ చేద్దాం. తర్వాత నేను ఈ సర్కిల్ యొక్క లోకస్ సర్కిల్ అవుతుంది కదా, సర్కిల్ ఈక్వేషన్ డైరెక్ట్గా మనం ఎలా రాయొచ్చో నేను చెప్తాను. ఓకేనా? సో ఇది ముందు ఇది సొల్యూషన్. యాక్చువల్లీ ఈ రెండు పర్పెండిక్యులర్ కదా, ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా మనం ఈక్వేషన్ గుర్తుపెట్టుకుని ఈక్వేషన్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. ఓకేనా? ఇది ఏమవుతుంది ఇప్పుడు, y - 0 y ఇంటూ y² బై ఇదేమవుతుంది x - a ఇంటూ x + c, అంటే a + b ఇంటూ a - b ఫామ్ ఉంది, అంటే x² - a² ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఎంప్లాయిస్, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసండి, y² ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ x² - a² -x² + a². ఇటువైపు తీసుకొచ్చేస్తే దిస్ ఎంప్లాయిస్ -x² ఇటువైపు వస్తే +x² + y², మైనస్ ఇంటూ మైనస్ +a² ఇటువైపు వస్తే -a² అవుతుంది. లేదంటే దీన్ని ఇటువైపు ఉంచండి, x² + y² ఈజ్ ఈక్వల్ టు a². దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇలాగ మనం డైరెక్ట్గా చేయొచ్చు, డైరెక్ట్గా యూజ్ చేసి బై ప్రొసీజర్ ఈ విధంగా చేయొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా బై ప్రొసీజర్ మనం ఈ విధంగా చేయొచ్చు. అర్థమైందా? లేదంటే మన ఈక్వేషన్ను గుర్తుపెట్టుకుని దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్స్ కూడా మనం డైరెక్ట్గా చేయొచ్చు. అది కూడా ఎలా చేద్దామో చూద్దాం. ఏబి అన్నది ఎండ్స్ ఆఫ్ డయామీటర్ అయితే, ఎండ్స్ ఆఫ్ హైపోటెన్యూస్ అయితే, థర్డ్ వెర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ చేస్తే, ఇలాగ థర్డ్ వెర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఇలాగ P అనే పాయింట్ అయితే, ఇందాక చెప్పినట్టు దీని నుంచి ఇదేమవుతుంది, ఆటోమేటిక్గా సర్కిల్ ఏబి డయామీటర్గా సర్కిల్ ఈ విధంగా లోకస్ అనేది సర్కిల్ అవుతుంది. ఇది సెంటర్, రైటా? ఇది
ఈ పాయింట్ x1 కామా y1 జనరల్ సొల్యూషన్ ఇది. జనరల్గా మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. x2 y2 ఇది x కామా y అనుకున్నాం. ఇప్పుడు ఇందాకట్లాగా సేమ్ స్లోప్ ఆఫ్ PA ఇంటూ స్లోప్ ఆఫ్ PB ఈజ్ ఈక్వల్ టు -1గా. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది, దీని స్లోప్ ఎంత అవుతుంది, y మైనస్ y1 బై x మైనస్ x1 దట్ ఈజ్ ఈక్వల్ ఇంటూ PB స్లోప్ y మైనస్ y2 బై x మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు -1. మల్టిప్లై చేస్తే y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ దీని ఇటువైపు చూస్తే ప్లస్ కదా, y మైనస్ y1 ఆర్డర్లో రాస్తున్నా, y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన రిక్వైర్డ్ సర్కిల్ యొక్క లోకస్. అర్థమైందా? ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 ends ఆఫ్ హైపోటెన్యూస్ అయితే థర్డ్ వర్టెక్స్ యొక్క లోకస్ ఏమవుతుంది, అది సర్కిల్ అవుతుంది. దాని ఈక్వేషన్ ఇది అనలిటికల్ ప్రూఫ్ ఫర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఎప్పుడు ఏ కామా బి గివెన్ 2 points ఆర్ ఎండ్స్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అయి ఉండాలి. థర్డ్ వర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ చేస్తే డైరెక్ట్గా ఈ ఫామ్లో యూజ్ చేసి మనం చేయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు x1 y1 అంటే 2 points. ఈ 2 points మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, a కామా 0 మైనస్ a కామా 0 ఇచ్చాడు మనకు క్వశ్చన్లో. దీని నుంచి మనం డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. ఏ అనే పాయింట్ ఏమి ఇచ్చాడు, a కామా 0, బి పాయింట్ ఏమి ఇచ్చాడు, మైనస్ a కామా 0. సో ఇది x1, ఇది y1, x2 y2. ఈ వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో పెట్టండి. x మైనస్ a1 x1 అంటే a, x మైనస్ x2 మైనస్ ఆఫ్ మైనస్ a అంటే ప్లస్ a ప్లస్ y మైనస్ y1 అంటే 0, మళ్ళీ y మైనస్ y2 అంటే ఎంత, మళ్ళీ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0కి ఈక్వల్. ఇప్పుడు మల్టిప్లై చేసింది దీన్ని, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a² మైనస్ a² ప్లస్ y మైనస్ 0 అంటే y మైనస్ 0 అంటే y ఇంటూ y² ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a². డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుంటే ఈ ఫార్ములా యూజ్ చేసైనా డైరెక్ట్గా మనం చేయొచ్చు. లేదంటే బై ది ప్రొసీజర్ ఈ విధంగా మనం చేయొచ్చు. ఎలాగ చేసినా ప్రాబ్లం లేదు, రెండు ఒకటే ఆల్మోస్ట్. అర్థమవుతుందా? సర్కిల్ ఈక్వేషన్ ఈ విధంగా రాయొచ్చు. దీన్ని మనం ఏమంటామంటే ఈ ఈక్వేషన్ని డయామెట్రిక్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ అంటాం దీన్ని. ఇది సర్కిల్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. డయామెట్రిక్ ఫామ్ ఆఫ్ సర్కిల్, డయామెట్రిక్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. అర్థమవుతుందా? ఇది సర్కిల్స్లో మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకేనా? దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి a 2,3, b minus 3,4 are 2 points if a point P moves such that area of triangle PAB is 8.5. ఇది కూడా IPE క్వశ్చన్. ఇది స్క్వేర్ యూనిట్స్, then the locus of P, is IPE క్వశ్చన్. ఇది క్లియర్గా IPE క్వశ్చన్. ఇది మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 8.5 స్క్వేర్ యూనిట్స్ ఫ్రమ్ ది దెన్ ది లోకస్ ఆఫ్ ది P. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని 8.5కి ఈక్వల్ చేయండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఇది మనం చేయాల్సిన అవసరం లేదు. 10th క్వశ్చన్ యూ కెన్ ట్రై.
ఐపీ ప్యూర్ ఐపీ క్వశ్చన్ అదే. 11th question. The locus of a point which is collinear with the points. The locus of a point which is collinear with the points ఏమి ఇచ్చాడు పాయింట్స్ 3, 4 and -4, 3 is ఓకే. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్ ఫస్ట్ వన్ 2x 3y -12, 2x + 3y -12 = 0. సెకండ్ ఆప్షన్ వచ్చి 2x 3y 12, 2x + 3y + 12 = 0. థర్డ్ ఆప్షన్ 2x 3y 12. x + 3y + 12 = 0. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి x - 7y + 25 = 0. ఇవి 4 ఆప్షన్స్. ద లాకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ కొలీనియర్ విత్ ది పాయింట్స్. లాకస్ పాయింట్ యొక్క లాకస్ కావాలి. ఈ 2 పాయింట్లు ఇచ్చాడు. లెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకున్నాం అనుకోండి, బి అనుకున్నాం అనుకోండి. a 3, 4, b -4, 3. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ఏబీ పాయింట్లు 2 ఇచ్చాడు. ఎలాగన్నా ఉండొచ్చు, పాయింట్ ఎక్కడెక్కడ ఉండొచ్చు, లేదంటే ఎక్కడెక్కడ ఉండొచ్చు. ఏబీ పాయింట్స్ ఎక్కడన్నా ఉండొచ్చు. అయితే థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ద లాకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ కొలీనియర్ విత్ ది 2 పాయింట్స్. ఈ రెండింటికి కొలీనియర్ అయి ఉండాలి. కొలీనియర్ అంటే అర్థం ఏంటి? ద పాయింట్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ ది సేమ్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. ఒకే లైన్ మీద ఉన్నటువంటి పాయింట్లు అన్నింటినీ ఉంటాం కొలీనియర్ పాయింట్స్ అంటాం. అంటే ఈ పీ పాయింట్ దీని లాకస్ కావాలి. ఇది కూడా x, y అనుకుందాం. ఇది కూడా ఎలా ఉండాలి? ఈ సేమ్ ఒకే లైన్ మీద ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఉండకూడదు. ఏదైతే ఏబీ లైన్ ఇలా పాస్ అవుతుందో అదే లైన్ మీద పీ కూడా ఉండాలి. ఎందుకని? కొలీనియర్ పాయింట్ అంటాడు. ద లాకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ కొలీనియర్ విత్ దీస్ 2 పాయింట్స్. ఈ రెండింటికి కొలీనియర్గా ఉండాలి అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఏదైతే లైన్లో ఉన్నాయో అదే లైన్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ లైన్ ఎలా ఉందనుకోండి, నో ప్రాబ్లం. పీ ఇక్కడ కొలీనియర్ అంటే పీ ఇక్కడ ఉండొచ్చు, లేదంటే పీ ఇక్కడ ఉండొచ్చు. ఇది ఏ, బి అయితే ఇది పాస్ అయ్యే లైన్ మీద ఇదే లైన్ మీద పీ ఇక్కడ ఉండొచ్చు, లేదంటే పీ ఎక్కడన్నా ఉండనివ్వండి. బట్ ఏంటంటే ఈ 2 పాయింట్లకి కొలీనియర్గా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఈ కొలీనియారిటీని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే, కొలీనియారిటీ కాన్సెప్ట్లు, కొలీనియర్ అంటే 3 ఒకే లైన్లో ఉన్నాయి. ఒకే లైన్లో ఉన్నాయంటే అవి 3 కొలీనియర్ పాయింట్లను మనం ప్రూవ్ చేయడానికి ఇలాగ డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ ఇచ్చి 3 పాయింట్స్ సార్ కొలీనియర్ కాదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, మనం చెప్పలేం. అది ఎలా చెప్పగలం? అది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇక్కడ చూడండి, ఈ 3 పాయింట్లు కూడా ఒకే లైన్ మీద ఉంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఉంటుంది. ఏరియా ఉండాలంటే, ఏరియా ఫామ్ అవ్వాలంటే ఈ 2 పాయింట్లకి థర్డ్ వెర్టెక్స్ కనీసం ఎక్కడో లేదంటే ఎక్కడో ఉంటే ఏదో సమ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంతేనా? లేదంటే ఎక్కడ ఇప్పుడు ఇలాగ ఉందనుకోండి 2 పాయింట్లు ఏబి, కనీసం ఇక్కడ ఉందనుకోండి ఈ పాయింట్ కంటే కొంచెం పైన ఉన్న కొన్ని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడున్న లేదంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే లైన్ మీద ఉంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో మనం ఆ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని 3 పాయింట్స్ కొలీనియర్ని అని మనం ప్రూవ్ చేయాలి. యాక్చువల్లీ అర్థమైందా? 3 పాయింట్స్ కొలీనియర్ అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేస్తే 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని చెప్తాం. ఆ ఫ్యాక్ట్ మనం ఇక్కడ యూజ్ చేసుకొని ఏం చేద్దాం? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేసాం అనుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y మనకి కావాల్సిన లొకేషన్ లాకస్ ఏంటి? x, y. కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 3 ఇన్వాల్వ్ ఉంటాయి కదా, 3 పాయింట్స్ని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసాం అనుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ XYలో మనకి ఈక్వేషన్ వస్తుంది. ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్ టు యూ. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? 3 కొలీనియర్ పాయింట్స్ అంటే అర్థం ఏంటి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అవ్వాలి.
అర్థమైందా? ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. మూడో పాయింట్ ఏంటి? పీని ఎక్స్ కామ వై అనుకున్నాం. ఓకేనా? సో ఆ 3 పాయింట్స్ యొక్క ఫామ్ అయ్యి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ని ఈక్వల్ టు 0 చేయండి బై ది కండిషన్. కొలీనియర్ అన్నాడు కాబట్టి బై ది క్వశ్చన్లో ఇచ్చినటువంటి కండిషన్ని యూజ్ చేసుకొని, అదే జామెట్రికల్ కండిషన్ కొలీనియర్గా ఉండాలి అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, హాఫ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ కోఆర్డినేట్ ఎక్స్ యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ వై, తర్వాత ఏం రాయాలి 1 రాయాలి, తర్వాత ఏ పాయింట్ 3,4 3,4 1, అలాగే -4, 3, 1 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇది దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే మాడ్ యూజ్ చేయాలి, కంపల్సరీ మాడ్ యూజ్ చేయాలి. ఈ మాడ్ వల్ల ఇప్పుడు మనకు యూజ్ ఏం లేదు. ఈ మాడ్ని మనం తీసేసిన ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి +or-0 అవుతుంది. +or-0 ఏమి ఉండదు. 0 ఎయిదర్ పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇది వ్యానిష్ అయిపోతుంది. ఏది మన మాడ్ వ్యానిష్ అయిపోతుంది. మాడ్ వల్ల ఏమీ యూజ్ లేదు, యూజ్ చేసిన బట్ ఏంటంటే ఆల్వేస్ మనం మాడ్ యూజ్ చేయాలి. ఇది 4, ఇది 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అయింది కాబట్టి మాడ్ ఆటోమేటిక్గా వ్యానిష్ అవుతుంది. బట్ ఏంటంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు పుట్ ది మాడ్ ఇఫ్ వీఆర్ ఫైండింగ్ ది ఏరియా. మనం ఏరియాను ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మాడ్ యూజ్ చేయాల్సిందే. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తాం, డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 2ని ఇటువైపు చేస్తే ఆటోమేటిక్గా 0 అయిపోతుంది కదా. సో దీని డెట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ ఇంటూ ఈ 4 ఎలిమెంట్స్ తీసుకోండి. 4 × 1 మైనస్ 4 × 1 4 మైనస్ 3 × 1 3 మైనస్ ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్. తర్వాత నెక్స్ట్ వై ఇంటూ ఇవి తీసేస్తే ఈ 4 ఎలిమెంట్స్ 3 × 1 3 మైనస్ ఆఫ్ -4 -4 × 1 4 కాబట్టి మైనస్ ఆఫ్ -4 +4 అవుతుంది. ప్లస్ ఈ ఎలిమెంట్ తీసుకొని 1 ఇంటూ ఈ ఎలిమెంట్స్ తీసేస్తే ఈ 4 మిగిలి ఉంటాయి. 3 3s are 9. ఐ హోప్ మీకు డెట్ కట్టడం వచ్చిందని చెప్పేసి అనుకున్నా. 3 3s are 9 -16 మైనస్ ఆఫ్ -16 అంటే +16 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు 4 - 3 అంటే 1 ఇంటూ ఎక్స్ 3 - 4 7 ఇంటూ వై 7y -7y 99 + 16 25 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు మనకు చూద్దాం. x - 7y + 25 ఈజ్ ఈక్వల్ టు 0. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత? క్వశ్చన్ నెంబర్ 11.